నిన్న ఇది ఏబిఎన్ ఆర్కే కొత్త పలుకు ఇది చాలా అద్భుతంగా రాసిండు. నిజంగా ఆయన అప్పుడప్పుడు భలే రాస్తాడు ఏబిఎన్, అందులో నో డౌట్. సో తారలు దిగి వచ్చిన వేళ అంటూ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి, అదేవిధంగా ఇటు సినిమా ఇండస్ట్రీకి, అంటే సినిమా ఇండస్ట్రీ కాదు, అల్లు అర్జున్ మధ్య జరిగినటువంటి అగాధం ఏదైతుందో ఇది ఒక కొలిక్కి వచ్చిందా అనేటువంటి కోణంలో ఒకసారి మనం మాట్లాడుకోవాల్సి ఉంది. దానిలో ఏబిఎన్ ఏం చెప్పింది తన కొత్త పలుకులో అనేది చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఉన్నాయి. ఒకసారి దాన్ని చదివేయడం ప్రయత్నం చేద్దాం. కడవడంతా గుమ్మడికాయ కత్తిపీటకు లోకు అన్నట్టుగా ఎంత పెద్ద స్టార్ అయినా పొలిటికల్ స్టార్ ముందు తల వంచాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుజువు చేశారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు, సినిమా టికెట్ ధరలు పెంచుకోనివ్వమని రేవంత్ ప్రకటించడంతో చిత్ర పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులు వణికిపోయారు. సీఎంని శాంతింపజేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బెనిఫిట్ షోలు ఉండవు, అదేవిధంగా టికెట్ రేట్లు పెంచము అనేది ఈరోజు ప్రతి సామాన్యుడికి మధ్యలో ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క చరిష్మా అయింది ఆయన మీద చాలా పాజిటివిటీ కనబడ్డది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు సినిమా స్టార్ అయినంత మాత్రాన ఈరోజు ఈ పొలిటికల్ సిస్టమ్ ముందు సిస్టమ్ కంటే నేనే ఆ పెద్ద అనే కోణంలో విర్రవీగినటువంటి అల్లు అర్జున్కు ఈరోజు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది తారలకు కూడా ఈరోజు బుద్ధి చెప్పినట్టే కనబడతా ఉంది. అందువల్లనే సీఎం రేవంత్ రెడ్డికి గత 20 రోజుల నుంచి ఆయన ఇమేజ్ గ్రాఫ్ చాలా అమాంతం పెరుగుతూ ఉంది. ప్రజల్లో ఒక పాజిటివిటీ కనబడతా ఉంది. అల్లు అర్జున్ వ్యవహారంలో ముఖ్యమంత్రి చర్యలు దాదాపు 70% మంది ప్రజలు సమర్థిస్తున్నట్లు సమాచారం. టీ కప్పులో తుఫాను వంటి ఒక సమస్య ఇంత రచ్చకు దారితీయడం వెనుక కారణం ఏమిటి, రేవంత్ రెడ్డికి అంత కోపం ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి మనం లోతులో పరిశీలిస్తే ఈరోజు అల్లు అర్జున్ ఆమె చనిపోయినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే పట్టించుకోలేదు. అంటే సిస్టంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడేటువంటి పోలీసు ఉన్నతాధికారులు వెళ్ళి ఆమె చనిపోయింది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళమని అంటే నేను వెళ్ళను, సినిమా చూసినాక వెళ్తాను, అభిమానులు ఫీల్ అవుతారని చెప్పేసి ఈరోజు మంకు పట్టుకొని కూర్చున్నారు. సో అక్కడ ఫస్ట్ మిస్టేక్ అక్కడ జరిగింది. సెకండ్ మిస్టేక్ అక్కడ నుంచి డీజీపీ బలవంతంగా తీసుకెళ్తున్న క్రమంలో ఆ పోతున్నటువంటి క్రమంలో మళ్ళీ వెహికల్ ఎక్కి మళ్ళీ అభిమానం చేస్తూ మళ్ళీ గలాట వేసే ప్రయత్నం చేసిండు, అది రెండో మిస్టేకు. మూడో మిస్టేకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి A11గా అల్లు అర్జున్ ముందు పెట్టిన తర్వాత ఈరోజు దానికంటే ముందు పరిణామాలు ఏం జరిగినాయి అంటే ఇక్కడ కాంగ్రెస్ నేత అల్లు అర్జున్ మామ ఎవరైతే కంచాల చంద్రశేఖర్ రెడ్డి ద్వారా ఈరోజు ఆ కుటుంబానికి ₹1 ఇవ్వండి, ఇస్తే ఈరోజు ఈ సమస్య పోతుంది, మీరు అనవసరంగా వివాదం చేస్తూ ఉన్నారు, దీన్ని పట్టించుకుంటలేరు అని చెప్పేసి అంటా ఉంటే కంచాల చంద్రశేఖర్ రెడ్డి పోయి అల్లు అర్జున్ అదేవిధంగా ఇటు అల్లు అరవింద్ కన్విన్స్ చేస్తే వాళ్ళు ₹1 ఇవ్వడానికి ఒప్పుకొని మీడియా ముందుకు వచ్చి ₹1 ఇస్తా అన్న వాళ్ళు 25 లక్షలకు ఇవ్వడంతో కొంత దాన్ని పక్కన పెట్టేసి పాప అమ్మాయి చనిపోయి పక్కన పెట్టేసి 20 లక్షలు అనౌన్స్ చేసేసి ఈరోజు సెలబ్రేషన్లు ఢిల్లీలో అక్కడక్కడ ఆ స్టేట్లో ఈ స్టేట్లో బాంబులు కాల్చుకుంటూ ఢిల్లీలో సెలబ్రేషన్లో మునిగి తేలుతా ఉన్నాడు. ఈ క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ నోటీస్ ఇస్తా అంటే కనీస స్పందన కూడా లేదు అల్లు అర్జున్ నుంచి. ఈరోజు అన్ని రకాలుగా చెప్పినప్పటికి కూడా స్పందించకుండా ఉండి నేనే మొత్తం తోపు తురుంకని అనుకోవడం ద్వారా ఈరోజు ఈ పరిణామాలు ఫేస్ చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో కనీసం ఆ కుటుంబాన్ని ఏమైనా ఆదుకున్నాడా అంటే ₹10 లక్షలు మొదట ఇచ్చేసి ఈరోజు చేతులు దులుపుకునే ప్రయత్నం చేసిండు, అది కూడా ఇన్సూరెన్స్ చేస్తానన్నట. ఇట్లా చాలా రకాల మిస్టేక్స్ అల్లు అర్జున్ చేసిండు. అంటే వీళ్ళు ఏం చేశారంటే ₹300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న వాళ్ళు ఈరోజు ₹1 కోటి ₹2 కోట్లు ఇస్తే ఏమవుతుంది? ఈరోజు వివాదం ఎక్కడి వరకు వచ్చిందంటే ఆయన జైలుకు వెళ్ళి ఒక రోజున అక్కడ చెంచల్గూడ జైల్లో ఉన్న తర్వాత ఈరోజు కొంత బుద్ధి వచ్చిందని తెలుస్తూ ఉంది. ఆ తర్వాత అసెంబ్లీలో ఏం జరిగిందో మనం చూసినాం. ప్రతి పిన్ టు పిన్ పాయింట్ అక్కడ అల్లు అర్జున్ బిహేవియర్ కానీ ఆ సందేహాలు జరిగిన ఘటన గురించి అసెంబ్లీ సాక్షిగా ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పడంతో ఇది నేషనల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. దాని తర్వాత జరిగిన పరిణామాలు చూసినాం. ప్రజలలో ఈరోజు రేవంత్ రెడ్డి పైన ఒక మంచి అభిప్రాయం ఏర్పడిందని చాలా స్పష్టంగా అయితే చెప్పగలను మిత్రులారా. సంధ్య థియేటర్ సంఘటనలో ఒక మహిళ మృతి చెందిన వెంటనే పుష్ప 2 సినిమాలో లీడ్ రోల్లో నటించిన అల్లు అర్జున్ బేషరత్గా క్షమాపణలు చెప్పి ఉంటే ఇంత సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. ఈ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా సీఎం రేవంత్ పేరును అల్లు అర్జున్ మర్చిపోయారు. దీనికి విచారం వ్యక్తం చేయాలని సీఎం సన్నిహితులు కొందరు అల్లు అర్జున్ సూచించగా రాజకీయాలతో తనకు సంబంధం లేదంటూ ఆయన ఆ సూచనను పెడచేయని పెట్టారు. దీంతో ప్రభుత్వ పెద్దలకు కోపం వచ్చింది. అన్నింటికీ మించి రేవంత్ శాసనసభలో చేసిన ప్రకటనను తప్పుపట్టే విధంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సలహాను ఆయనకు ఎవరిచ్చారో తెలియదు,
తెలియదు. విచిత్రం ఏమిటంటే వాస్తవ పరిస్థితిని అల్లు అర్జున్కు చెప్పడానికి ఎవరు సిద్ధపడలేదట. హీరో గారికి కోపం వస్తుంది, మూడు మారిపోతుందని చుట్టూ ఉన్న వారు అన్నారట. అనేక ఎగుడు దిగుడులు చూసిన అల్లు అరవింద్ అయినా విలేకరుల సమావేశం వద్దని కుమారుడి వారించి ఉండాల్సింది. అల్లు అర్జున్ తండ్రి మాట కూడా వినరు అని అంటారు. అంటే తండ్రి మాటను కూడా వినకుండా పొగరుబోతుతోటి ఈరోజు అల్లు అర్జున్ ఆ విధంగా ప్రెస్ పెట్టాడు కాబట్టి ఈరోజు ప్రజల ముందు అబాసు పాలైండు. అంటే సినిమా తారలంగా మేము డెమిగాడ్స్, మాకు ఫ్యాన్ బేస్ ఉంది కదా, ఏదైనా చేస్తాం కదా అని అనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా పరిణామాలను ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అల్లు అర్జున్ గుర్తుపెట్టుకో. గతంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బాధితుల సహాయార్థం బెనిఫిట్ షోలను ప్రదర్శించేవారు. ఇప్పుడు సినిమాలపై పెట్టినటువంటి పెట్టుబడిని త్వరితగతిన రాబట్టుకోవడానికి ప్రత్యేక షోలు వేస్తున్నారు. భారీగా ఖర్చు పెట్టి గ్రాఫిక్స్ మాయాజాలంతో నటన కథతో సంబంధం లేని సినిమాలు పెద్ద సినిమాలుగా ప్రచారం చేసుకున్నారు. సృజనాత్మక స్థానంలో గ్రాఫిక్స్ చేరాయి. మలయాళ చిత్ర పరిశ్రమ తీసుకుందాం. అక్కడ తక్కువ బడ్జెట్తో అద్భుతమైనటువంటి కథను తెరకెక్కిస్తున్నారు. ఊరు పేరు తెలియని నటులతో సినిమాలు తీసి ప్రేక్షక ఆదరణ పొందుతున్నారు. భాష తెలియకపోయినా తెలుగు వాళ్ళు కూడా మలయాళ సినిమాలు చూసి ఆనందిస్తున్నారు. నటులకు దర్శకులకు వందల కోట్ల పారితోషికం చెల్లించడం సినిమా చిత్ర పరిశ్రమలోనే జరుగుతోంది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం స్థానే నెగిటివ్ భావన ఏర్పడింది. వెరసి చిత్ర పరిశ్రమ పట్ల ఇప్పుడు ఎవరికి సానుభూతి లేకుండా పోయింది. భారీ బడ్జెట్ సినిమాల పేరిట ప్రేక్షకులు దోచుకుంటున్నారన్న అభిప్రాయం క్రమంగా ప్రజల్లో ఏర్పడింది. కథా బలంతో పాటు నటనకు ఆస్కారం ఉన్నటువంటి మలయాళ చిత్రాలను తెలుగు వాళ్ళు కూడా ఆదరిస్తున్నప్పుడు మనం కూడా ఆ దిశగా ప్రయత్నం చేద్దామన్న ఆలోచన మన వాళ్ళకు రావడం లేదు. తెలుగు స్టార్లు ఆ మాటకు వస్తే ఏ భాషకు చెందిన స్టార్లైనా పులులు సింహాలు కారని, రాజకీయ అధికారానికి తలవంచకపోతే తిప్పలు తప్పవని అల్లు అర్జున్ వ్యవహారంలో మరో స్పష్టమైంది. స్టార్లుగా వెలుగొందుతున్న వాళ్ళు కూడా అహం తగ్గించుకోవాలి. పుష్ప 2 సినిమాలో స్మగ్లర్తో ఫోటో తీయడానికి నిరాకరించిన సీఎంనే మార్చినట్లు చూపించి ఉండవచ్చు. కానీ నిజ జీవితంలో సీఎంలతో పెట్టుకుంటే ఏమవుతుందో యావత్ సినీ పరిశ్రమకు ఇప్పుడు తెలిసి వచ్చింది అంటూ చూస్తున్నాం. సో అల్లు అర్జున్ వ్యవహార శైలి వల్ల ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ అల్లకల్లోలం అవుతున్నటువంటి విషయం మనందరం కూడా గమనించాలి. ఈరోజు అల్లు అర్జున్ కనుక ఈరోజు అతనొక్కడు కనుక ఈరోజు పొలిటికల్ సిస్టమ్ తగ్గట్టుగా ఉంటే ఈరోజు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఇలా ఉండేది కాదు. కానీ ఈరోజు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఇంత దిగజారడానికి గల కారణం కేవలం అల్లు అర్జున్ వ్యవహార శైలి అనేటువంటి విషయంలో చాలా క్లారిటీగా కనబడతా ఉంది. సో ఇప్పటికైనా కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ ఈరోజు మేమే డెమిగాడ్స్ అనుకునేటువంటి సినిమా తారలు కానీ దయచేసి భూమి దగ్గర రండి. మీరు పొగరుబోతుతోటి ఇదే విధంగా ఉంటామంటే కుదరదు. పొలిటికల్ సిస్టమ్ ఉంది కానీ ఈ సిస్టమ్ ముందు మీరైనా మేమైనా ఎవరైనా ఒకటే అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా. నెక్స్ట్, నిష్కలంక నాయక సెలవిక ఆర్థిక సంస్కర్త మన్మోహన్ సింగ్ కు అంతిమ వీడ్కోలు. యమునా ఒడ్డున లాంఛనాలతో అంత్యక్రియలు. చేతికి నిప్పంటించిన పెద్ద కుమార్తె ఉపేందర్ సింగ్, రాష్ట్రపతి, ప్రధాని సోనియా, రాహుల్, రేవంత్ నివాళి. పాడే మోసిన రాహుల్ గాంధీ వాహనంపై రేవంత్. శ్మశాన వాటికలో అంత్యక్రియలపై కాంగ్రెస్ అభ్యంతరం. స్మారకార్థానికి స్థలం ఇస్తాం, రాజకీయం తగదు అంటూ చూస్తా ఉన్నాం. సో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ